హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గుంటకరగరాకుని క్లీన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి చుండుకి హెయిర్ నల్లగా అవ్వడానికి, గ్రోత్ అంటే హెయిర్ గ్రోత్ బాగా ఉండడానికి, తిక్కుగా స్ట్రాంగ్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంచిదన్నమాట. వీలైతే మీ దగ్గర ఉంటే మాత్రానికి అస్సలు వదలొద్దు. ఇది పొలంలో ఉంటుందండి. నాకు ఇది ఎట్లా ఉంటుందనేది తెలియక మా పిల్లలకి ఫోన్ ఇచ్చి పంపించాను అనమాట. సేమ్ ఇలానే ఉందండి. వేరే ఆకు కోసుకొచ్చారు. గూగుల్ తల్లి చెప్పిందంట ఇదే గుంటకరగ ఆకు అని చెప్పేసి తెచ్చారండి. తెచ్చిన తర్వాత నాకు ఎక్కడో ఏదో డౌట్ కొడతా ఉంది, ఇది అవునా కాదా అని చెప్పేసి మా పనామకి ఫోన్ చేశానండి. తనకైతే ఇవన్నీ బాగా తెలుసు అనమాట. పనామకి ఫోన్ చేసి ఇది కాదమ్మా గుంటకరగ ఆకు అని చెప్పేసి వెళ్ళి తను తెచ్చిందండి. ఈ ఆకు గడ్డి మందు కొట్టేసామండి. గడ్డి మందు కొట్టేసేటప్పటికి గుంటకరగ రాకంతా ఎండిపోయింది. ఒక కైలో ఉంటే కొంచెంగా దొరికిందని తెచ్చిందండి. ఇదిగోండి ఈ పువ్వు లాగుంది కదా, ఇదన్నమాట గింజలు. ఇవి మనం మట్టిలో చల్లుకుంటే కుండీల్లో కానీ మళ్ళా కూడా ఆకులు వస్తాయి. దీన్ని ఇప్పుడు నేను నలిపి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ గింజలు కానీ మనం వర్షాకాలం కానీ చల్లామంటే మొత్తం బాగా అల్లుకుంటాయండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే వీటిని వేసుకోవచ్చు. గుంటకరగరాకు లాగానే వేరే ఆకు కూడా ఉందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫోన్లో చూపించిందంతా కూడా నిజం కాదండి. గూగుల్ తల్లి చెప్పింది అని చెప్పేసి మా పిల్లలు చాలా ఆకు పాపం కష్టపడి చాలా ఆకు కోసుకొచ్చారండి. అదంతా కూడా పడేశాను మా రవణమ్మ చెప్పిన తర్వాత. ఇవికోండి ఎండిన తర్వాత అంటే కడిగి ఆరబెట్టాను. ఆరబెట్టంగానే దానిలో ఉన్న గింజలన్నీ కూడా ప్లేట్లోనే రాలిపోయినాయి. గింజలన్నీ కూడా నేను మట్టిలో చల్లానండి. నేను ఊరెళ్ళాల్సి వచ్చింది. ఆ గింజలకి నీళ్లు పోయిక రాలేదండి, నాకంతా వేస్ట్ అయిపోయింది. నాకు ఆకు కొంచెంగా ఉన్నందువల్ల చిన్న టీ గ్లాస్కి తీసుకున్నానండి కొబ్బరి నూనె. పారాషూటే తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది తీసుకోండి. కొబ్బరి నూనె అంటే మీరు గానగబట్టిందైనా పర్వాలేదు అని దాని అర్థము. ఇదిగోండి ఈ ఆకునంతా కూడాను దానిలో వేసి సిమ్లోనే పెట్టి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గితే దానిలో ఉండే రసం అంతా కూడా దీనిలో దిగిపోతుంది. మీరు పచ్చిదిగా ఉన్నప్పుడు కూడా మీరు ఉడకబెట్టుకోవచ్చండి కొబ్బరి నూనెలో వేసి. ఇది మొత్తం చల్లారనిద్దాము. ఇది చాలా మంచిదండి. మీరు ఇంకేమీ వేయనవసరం లేదు. చూడండి ఈ ఆకు జుట్టు నల్లబడుతుందండి. ఫస్ట్ థింగు జుట్టు నల్లబడుతుంది, చుండిపోతుంది. ఈ వీడియో నేను తీసి కూడా 1 మంత్ అవుతుందండి. నాకు పెట్టడానికి వీలు కాలేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయవచ్చండి. పల్లెటూరులో అయితే ఈజీగా దొరుకుతుంది. సిటీలో ఉండే వాళ్ళ సంగతి కొంచెం కష్టము. ట్రై చేయండి. కానీ చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఫస్ట్ థింగ్ చుండిపోతుంది. హెయిర్ థిక్ అవుతుందండి. చిన్న బొటికిల మాదిరిగా ఉంటుంది కదండి జుట్టు, అక్కడంతా కూడా హెయిర్ మొలుస్తుంది. కంప్లీట్‌గా బట్టతలు ఉంటే మాత్రానికి హెయిర్ రాదండి. అది కూడా చెప్తున్నాను. హెయిర్ చిన్న చిన్న ముటికిలుగా ఉంటది చూడండి. అక్కడంతా కూడా కనీసం వారానికి 2, 3 టైమ్స్ అన్నా పెట్టి మనం మర్దన చేయాలి. మర్దన చేస్తే అక్కడ హెయిర్ అంటే మళ్ళీ రావడం మొదలవుతుందనమాట. మా పెద్దబ్బాయికి ఒక చిన్న డబ్బాలో పోసి పంపించాను. ఈసారి వాడొచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా గుంటగరగరాకు తెప్పించి ఆయిల్ తయారు చేసి పెట్టాలండి. ఇదంతా కూడాను ఇదిగోండి ఈ పిప్పంతా కూడా నేను పెట్టుకుంటున్నాను. ఈ ఆయిల్ మాత్రానికి డబ్బాలో పోసి మా పెద్దబ్బాయికి ఇచ్చి పంపించాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా చూపించున్నాను ఈ డబ్బాలో ఆయిల్ ఉంది అని చెప్పేసి. ఈ ఆయిలేనండి వాడికి పెట్టి పంపించాను. అంటే చుండు ఎక్కువైందంటే చాలా డేంజర్ అంటండి. బొల్లి వాటి కిందకు వస్తుందంట చుండు రాలినందువల్ల. స్కిన్ డిసీజెస్ చాలా వస్తాయంటండి. నెంబర్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ వస్తాయంట ఈ చుండు వల్ల. అందుకని చిన్న చిన్నవి మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం చుండుకి మనం రెడీ చేసుకోవచ్చండి. ఈ షాంపులు ఇవన్నీ కూడా తగ్గినట్టే తగ్గుతాయి కానీ మళ్ళీ కూడా వస్తూ ఉంటాయి. రిజల్ట్ అంత బాగా పర్ఫెక్ట్గా ఉండదు. ఒకసారి ట్రై చేయండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.